వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి శ్రీనివాస్ అని, దానికి నిన్నటి రోజున జరిగే సభే సాక్ష్యమని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆది శ్రీనివాస్ ప్రజల మనిషి అని సంబోధించడం గొప్ప విషయమని తెలిపారు. ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, చేస్తున్న అభివృద్ధిని చూసే ఓర్వలేకనే కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవిని హోదాకు చిహ్నంగా కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం చేస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలే నా జీవితంగా భావించు అనేక ఉద్యమాలు చేసి శాసనసభకు ఎన్నికైనటువంటి ఈ ప్రాంత బహుజన బిడ్డ శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ వేములవాడ సమాజం తరపున వారికి ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతా ఉన్నాం. నిన్నటి రోజు ఈ రాష్ట్ర చరిత్రలో మరి ఏ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి భౌగోళికంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఇలా ఆది శ్రీనివాస్ గారి మేము వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే చిరకాల వాంఛ కోరికలు ఏదైతే ఉన్నాయో అనేక సమస్యల మీద నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మరి వారు మాట్లాడుతుంటే మరి వాన ఈనిందా, ప్రకృతి పరవలు దొక్కిందా, ఆకాశం నవ్విందా అనే విధంగా వారు ఈ ప్రాంతానికి రావడం మరి గర్వకారణంగా భావిస్తూ ఇక మీదట మీరు కళ్ళకు చెక్ చేసుకొని ఈ ప్రాంత సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏమైనా మాట్లాడితే మేము ఏమి కూడా మాట్లాడం. మీరు మీ గ్రామాలు అడుగు పెడితే మీకు బిడ్డ నరక యాత్ర ఉంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరూ ఎదురుస్తూ వేములవాడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక మొత్తంలో 1000 కోట్ల నిధులను కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున తెలియజేస్తూ, నిన్నటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అయిందనేది ప్రజలందరూ గమనించారు. సౌకర్యాలు కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే వెంటనే వాళ్ళు చెప్పడంతో వెంటనే నిధులు కేటాయించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేసినటువంటి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆ సినన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వేములవాడ పట్టణ ప్రజల తరఫున, భక్తుల తరఫున తెలియజేస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ సభను విజయవంతం చేసినందుకు వేములవాడ పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 50,000 పైచీలకు వచ్చిన జనం ముందట వేములవాడ నియోజకవర్గ ఆశాజ్యోతి, ప్రియతమ నాయకుడు మీ ఆది శ్రీనివాస్ ప్రజలంటేనే ఇష్టం ఎక్కువ. హైదరాబాద్కు తక్కువ వస్తాడు, వచ్చినప్పుడల్లా ఇన్ని ఫైళ్లు పట్టుకొస్తాడు. ఆయనను చూస్తేనే నాకు భయం అవుతుంది అని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అంటే ఆది శ్రీనివాస్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారే సభలో వేలాది మంది ప్రజల ముందర చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత హైదరాబాద్లో జల్సాలో చేస్తలేడు మా నాయకుడు. ప్రజలంటే తిరుగుతాడు. ఆనాడైనా ప్రజలే, ఈనాడైనా ప్రజలే, ఏనాడైనా ప్రజల వెంటే తిరుగుతాడు. కాబట్టి ఆశీర్వదించాలి, ఆ రాజేశ్వర స్వామి ఆశీర్లు ఉండాలి. వేములవాడ నియోజకవర్గం ఇంకా ముందు డెవలప్ అవుతుందని మీ ప్రజలందరికీ మరొకసారి ప్రజలు ఈ నిన్నటి మీటింగ్ సభను విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.